21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మనం పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేస్తుంది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నాను, ఏమైనా ఆశించావా నువ్వు పదవులు, ఉప ముఖ్యమంత్రి అవుతామని ఆశించావా? నిజంగా చెప్పాలన్నా నిజంగా ఏమి ఆశించాల. మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు, ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకని నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాళ్ళు, ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులేమి ఆశించను. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పను. పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామి అవ్వటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు, ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల, అధికారం ఎప్పుడు చూడలే. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం.